ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కృష్ణానది తీరాన రిటైనింగ్ వాల్ పూర్తి, ముంపు నుంచి రక్షణ, ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ, పట్టణ పేదలకు ఆరోగ్య భరోసా, రక్త యూనిట్లకు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి, 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం, బ్యాంకును బురిడీ కొట్టించిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు, భూ రికార్డులు సరిచేయడంలో ఏపీ టాప్, 10,000 మంది ఖైదీలకు క్షమాభిక్ష, కోర్టు హాలులో మహిళా జడ్జిపై దాడి, స్పెయిన్ అబ్బాయి కోనసీమ అమ్మాయి, నీటి అడుగున మోదీ సాహస క్రీడ, దక్షిణాఫ్రికాపై టీమిండియా సంచలన విజయం. చలికాలం కీళ్ల నొప్పులు తగ్గడానికి ఇవి చెయ్యండి. ఈరోజు వార్తలను చూద్దాం. కృష్ణానది తీరాన రిటైనింగ్ వాల్ పూర్తి, ముంపు నుంచి రక్షణ. విజయవాడ నగర ప్రజలకు వరద ముప్పు నుంచి పూర్తి ఉపశమనం కలగనుంది. ఆర్టీసీ బస్టాండ్ నుంచి యనమల కుదురు వరకు వేలాది మంది ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి 5 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరును దిగువకు వదిలితే దిగువ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యేవి. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినా ఏ ఇబ్బంది లేకుండా రక్షణ గోడ నిర్మించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని లోతట్టు ప్రాంతవాసుల ముంపు కష్టాల నుంచి గట్టెక్కిస్తూ కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్ వరకు 122 కోట్లతో రక్షణ గోడ నిర్మించారు. తాజాగా పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు 120.82 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. నగరవాసులకు ఆహ్లాదం పంచేందుకు వీలుగా ప్రభుత్వం రిటైనింగ్ వాల్ వెంబడి పార్కులు, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల పటిష్ట నిర్వహణకు కార్యాచరణ. రానున్న సాధారణ ఎన్నికల సక్రమ నిర్వహణకు సంబంధిత శాఖలు ఇప్పటి నుంచే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులతో నేరుగా సంబంధం ఉన్న వివిధ విభాగాల అధికారుల ఖాళీల భర్తీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాలలో అవసరమైన సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో సిఎస్ జవహర్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో 3-4 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారుల తప్పనిసరి బదిలీ, కొత్త వారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే చర్యలు తీసుకోనున్నట్లుగా జవహర్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండవలసిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపైన ఆయన సమీక్షించారు. 19న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల విగ్రహంతో కూడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనానికి ఈ నెల 19న ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా దాదాపు 400 కోట్లతో స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్లు చెప్పారు. విగ్రహ నిర్మాణం పూర్తయిందన్నారు. లైటింగ్, పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలియజేశారు. బ్యాంకును బురిడీ కొట్టించిన వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష. తప్పుడు ధృవీకరణ పత్రాలతో బ్యాంకును మోసగించిన ప్రైవేట్ కంపెనీ యజమానికి 5 ఏళ్లు జైలు శిక్ష విధింపబడింది. సిబిఐ అధికారుల కథనం ప్రకారం
విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని యూనియన్ బ్యాంకులో మాస్టర్ స్టీల్ ట్యూబ్స్ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ ఎం సుధాకర్ రావుకు ఖాతా ఉంది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు బ్యాంక్ మేనేజర్ సహాయంతో ఆయన బ్యాంకు నుంచి 39 లక్షలు క్రెడిట్, ఇతర ఖర్చులకు సరైన పత్రాలు సమర్పించకుండానే పలు దఫాలుగా అప్పు పొందారు. బ్యాంక్ ఆడిటింగ్లో నిందితులు 69,49,229 రూపాయల లబ్ధి పొందినట్లుగా గుర్తించారు. దీంతో బ్యాంక్ అధికారులు చీఫ్ మేనేజర్ సుధాకర్ రావుతో పాటు మరో ఇద్దరిపై 2002 మే 15న నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో బ్యాంక్ మేనేజర్ మృతి చెందగా విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడు సుధాకర్ రావుకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు. కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో గురువారం ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. భర్త అనిల్ తదితరులతో కలిసి ఆమె కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు, ఏఐసిసి సీనియర్ నేత కొప్పల రాజు ఉన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో ఆమె సమావేశమయ్యారు. భూ రికార్డులు సరిచేయడంలో ఏపీ టాప్. దేశంలో భూ రికార్డులు సరిచేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వరుసలో ఉందని భూ న్యాయ నిపుణుడు డాక్టర్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. భూ రికార్డుల నమోదు, సరిహద్దుల గుర్తింపు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసే విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ, ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. ప్రజాపాలనలో భూ సమస్యలపై ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ధరణి పోర్టల్లో సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి అడుగున మోదీ సాహస క్రీడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా సముద్రంలో నీటి అడుగున సాహస క్రీడలో స్వయంగా పాల్గొన్నారు. అక్కడి జలచరాలను, వాటి జీవనాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. అరేబియా సముద్రంలో ఉల్లాసకరమైన అనుభవం సొంతం చేసుకున్నానంటూ మోదీ తాజాగా ఎక్స్లో పోస్ట్ చేశారు. లక్షద్వీప్లో తన పర్యటన సందర్భంగా స్నార్కెలింగ్ను అంటే నీటి అడుగున సాహస క్రీడను ప్రయత్నించానని ఆయన తెలిపారు. పట్టణ పేదలకు ఆరోగ్య భరోసా. పట్టణ పేదలకు అత్యాధునిక నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసం పట్టణ ప్రాథమిక వైద్యాన్ని సీఎం జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. తద్వారా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు పట్టణ ప్రజలు జీజీహెచ్, జిల్లా ఏరియా ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించనవసరం లేకుండా ఉంది. ఇందుకోసం నగర పట్టణ ప్రాంతాల్లో 542 డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను వైద్య శాఖ నెలకొల్పింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ నగర ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. వీరికి అత్యాధునిక నాణ్యమైన వైద్యాన్ని అందించడం కోసం పట్టణ ప్రాథమిక వైద్యాన్ని మరింతగా బలోపేతం చేస్తున్నారు. 4 రోజుల తరువాత తల్లి ఒడికి చేరుకున్న పిల్ల ఏనుగు. మంద నుంచి తప్పిపోయిన ఓ బుజ్జి ఏనుగు 4 రోజుల తరువాత తల్లి వద్దకు చేరుకుంది. అటవీ శాఖ అధికారులు ఎంతో శ్రమించి పిల్ల ఏనుగును తల్లి వద్దకు చేర్చారు. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వులో ఏనుగులు గుంపులుగా సంచరిస్తుంటాయి. గత నెల 29వ తేదీన అడవిలో ఒంటరిగా ఉన్న పిల్ల ఏనుగును అధికారులు గుర్తించారు.
గజమాత కోసం డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. 3 కిలోమీటర్ల దూరంలో ఏనుగుల గుంపు ఒకటి సంచరిస్తున్నట్లు కనిపెట్టారు. తల్లి అందులోనే ఉండవచ్చునని భావించారు. పిల్ల ఏనుగును ఈ నెల 2వ తేదీన ఆ గుంపు వద్దకు చేర్చారు. బిడ్డను గుర్తించిన తల్లి ఏనుగు వెంటనే ఆప్యాయంగా అక్కును చేర్చుకుంది. అమ్మ ఒడిలోకి బిడ్డ ఒదిగిపోయింది. అది చూసి తమ శ్రమ ఫలించినందుకు అటవీశాఖ అధికారులు ఎంతగానో సంతోషించారు. ఈ దృశ్యాన్ని ఫోన్లలో బంధించారు. ఆ చిత్రాన్ని తమిళనాడు అటవీశాఖ అధికారి సుప్రియా సాహు ఎక్స్లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రక్త యూనిట్లకు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి. రోగుల ఆపత్కాలాన్ని దుర్వినియోగం చేస్తూ ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు రక్త యూనిట్లకు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలపై ఔషధ నియంత్రణ సంస్థ స్పందించింది. ప్రాసెసింగ్ ఫీజు మినహా మరే ఇతరత్రా రుసుములు రక్త యూనిట్లపై వసూలు చేయవద్దని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వ్రాసింది. బ్లడ్ యూనిట్లకు రోగులు భారీగా ఖర్చు చేస్తున్న ఉదంతాలు డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ ఇటీవల జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి. రక్తం అమ్మకానికి కాదు, దాన్ని కేవలం సరఫరా చేయాలి, అమ్ముకోవడానికి వీల్లేదు. సంబంధిత రక్త కేంద్రం కేవలం ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి, అంతకు మించి ఇంకేం ఛార్జీలు వేయకూడదని సమావేశ అజెండా ద్వారా తీర్మానించారు. రక్త విభాగాలకు 250 నుంచి 1550 మాత్రమే వసూలు చేయాలని సూచించారు. సవరించిన ఈ మార్గదర్శకాలను మీ పరిధిలోని అన్ని బ్లడ్ సెంటర్లు పాటించేలా చూడవలసిన బాధ్యత రాష్ట్రాలు, యూటీల డ్రగ్ కంట్రోలర్లదేనని CCGA స్పష్టం చేసింది. రోగికి రక్తం అవసరమైనప్పుడు రోగి బంధువులు, సంబంధిత వ్యక్తులు వేరే గ్రూప్ బ్లడ్ను దానం చేయని సందర్భాలలో ఒక్కో యూనిట్ బ్లడ్కు ప్రైవేట్ ఆసుపత్రులు 3000 నుంచి 8000 వరకు వసూలు చేస్తున్నాయి. కోర్టు హాలులో మహిళా జడ్జిపై దాడి. లాస్ వెగాస్లోని రీజనల్ జస్టిస్ సెంటర్లో బుధవారం ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం బేస్బాల్ బ్యాట్తో ఓ వ్యక్తిపై దాడి చేశాడన్న ఆరోపణ ఎదుర్కొంటున్న డియోబ్రా డెలోన్ రెడెన్ అనే వ్యక్తిని పోలీసులు క్లార్క్ కౌంటీ డిస్ట్రిక్ట్ జడ్జి మేరీ కే హోల్టుస్ ఎదుట ప్రవేశపెట్టారు. కేసు వాదనలు పూర్తి కాగా జడ్జి తీర్పు ప్రకటించారు. తీర్పు విన్న రెడెన్ తీవ్ర ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఒక్కసారిగా దుమికి జడ్జి టేబుల్ పైకి చేరుకున్నాడు. జడ్జి హోల్టుస్ను వెనక్కి నెట్టేశాడు. దీంతో ఆమె కుర్చీలో నుంచి వెనక్కి పడిపోయి గోడకు గుద్దుకున్నారు. అడ్డుకోబోయిన కోర్టు మార్షల్కు గాయాలయ్యాయి. కోర్టు సిబ్బంది, ఇతరులు కలిసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 10,000 మంది ఖైదీలకు క్షమాభిక్ష. మయన్మార్లోని సైనిక ప్రభుత్వం దేశ 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10,000 మందికి క్షమాభిక్ష ప్రకటించింది. జైళ్ల నుంచి విడుదలయ్యే వారిలో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించే రాజకీయ ఖైదీలు ఉన్నది లేనిది వెల్లడి కాలేదు. 9,652 మంది ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేస్తున్నామంటూ దేశ మిలిటరీ కౌన్సిలింగ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ ఎల్హింగ్ తెలిపినట్లుగా ప్రభుత్వం తెలియజేసింది. అయితే పదవీచ్యుత నేత ఆంగ్ సాన్ సూకీ పేరు ఈ జాబితాలో ఉన్న సూచనలేవీ లేవని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆమ్నెస్టీ పొందిన వారిలో 114 మంది విదేశీయులు సైతం ఉన్నారు. 2 ఏళ్ల క్రితం అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆర్మీ 25,000 మందికి పైగా ఖైదీలుగా నిర్బంధించినట్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ అంతస్తులోని రీప్రొడక్టివ్ బయాలజీ డిపార్ట్మెంట్లో 6 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందట. స్పెయిన్ అబ్బాయి కోనసీమ అమ్మాయి. స్పెయిన్ అబ్బాయి కోనసీమ అమ్మాయి
దిండి రిసార్ట్స్లో ఇరు కుటుంబాల నడుమ సాంప్రదాయబద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజన కోటేశ్వరి స్పెయిన్లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న రుసిజ్ఞాని సంజన మనసులు కలిశాయి. ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. స్పెయిన్ నుంచి వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు ఈ నెల 1న దిండి రిసార్ట్స్కు చేరుకున్నారు. పెళ్లికి హాజరైన స్పెయిన్ మహిళలు నిండైన చీరలు, మగవారు కుర్తా పైజమా వంటి సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. దక్షిణాఫ్రికాపై టీమిండియా సంచలన విజయం. తగ్గేదేలే అన్నట్టుగా ఉంది సఫారీలో భారత పర్యటన తీరు. తొలి టెస్టును ఆతిథ్య జట్టు 3 రోజుల్లోనే ముగిస్తే రెండో టెస్టును టీమిండియా 2 రోజుల్లోనే ఖతం చేసింది. మొదటి మ్యాచ్ ముగియగానే అందరూ భారత్ సొంత గడ్డపై పులి, విదేశాల్లో పిల్లి అని నిట్టూర్చారు. ఇప్పుడు అదే విమర్శకులు ఔరా అని విస్తుపోయేలా మన పేస్ పేట్రేగిపోయింది. అచ్చిరాని కేప్ టౌన్లో కేక పెట్టించింది. క్రీజ్లోకి దిగిన బ్యాటర్ల గుండెల్లో గుబులు రేపింది. ఇన్నేళ్లుగా ఏ వేదికపై గెలవలేకపోయామో అక్కడే చరిత్రకెక్కే గెలుపుతో భారత్ మళ్లీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి రోజే 23 వికెట్లతో ఆసక్తికర పేస్ డ్రామాకు తెరలేపిన మ్యాచ్ రెండో రోజు అదే పేస్ పదునుకు తెరపడేలా చేసింది. ఓవర్ నెట్ స్కోర్ 3 వికెట్లకు 62 పరుగులతో గురువారం రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. ఇంత తక్కువ జట్టు స్కోర్లోనూ మార్కరమ్ సెంచరీ హైలైట్ కాగా తొలి ఇన్నింగ్స్ను సిరాజ్ కూల్చితే రెండో ఇన్నింగ్స్లో ఆ పని బూమ్రా 61 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చేశాడు. 98 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల భారత లక్ష్యం 79 పరుగులతో మరింత చిన్నదయ్యింది. దీనిని టీమిండియా 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 80 పరుగులతో చకచకా ఛేదించింది. చలికాలం కీళ్ల నొప్పులు తగ్గడానికి చేయండి. ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారు కొన్ని చిన్న సూచనలు పాటించి చలికాలంలో పెరిగే తమ బాధలను చాలా వరకు అధిగమించవచ్చు. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. ఉన్ని దుస్తులు, కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌస్ ధరించాలి. వెచ్చదనం వల్ల నొప్పిని కలిగించే రసాయనాల తొలగింపు ప్రక్రియ, వాటిని బయటకు పంపడం మరింత వేగవంతం అవుతుంది. వెచ్చదనం కారణంగా రక్త ప్రవాహము మెరుగుపడుతుంది. కండరాలు బిగుసుకుపోవడము తగ్గుతుంది. చలికాలంలో కండరాల కదలికలు ఇబ్బందికరంగా మారడం, నొప్పులు మరింత తీవ్రతరం కావడంతో బాధితులు తమ దేహ కదలికలను బాగా తగ్గిస్తారు. దాంతో తగినంత వ్యాయామం సమకూరక బాధలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే వీరు తమకు శ్రమ కలగని రీతిలో ఎంతో కొంత వ్యాయామం చేయాలి. చలికాలంలో సూర్యరశ్మి తక్కువ, ఫలితంగా ఒంట్లో విటమిన్ డి ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఈ కారణంగా వ్యాధి లక్షణాలు పెరిగి బాధలు మరింత పెరుగుతాయి. దీనికై డాక్టర్లు నిర్ణయించిన మోతాదులో వారు సూచించిన కాలానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవాలి. ఈ కాలం వైరస్, బ్యాక్టీరియాల మనుగడకు అనుకూలంగా ఉండటంతో అంటువ్యాధులు పెరిగే ప్రమాదము ఉంది. వాటి వల్ల కీళ్లవాతాల తీవ్రత పెరగవచ్చు. కాబట్టి ఆర్థరైటిస్ రోగులు చలికాలం రాకముందే డాక్టర్లు సూచించిన వ్యాక్సిన్లు తీసుకోవాలి. పైగా అంటువ్యాధుల వల్ల వయోవృద్ధులకు ముప్పు ఎక్కువ. వారు తప్పనిసరిగా వ్యాక్సిన్లు తీసుకోవాలి. చలికాలంలో నీళ్లు, ద్రవాహారాలు తక్కువగా తీసుకుంటాం. దాంతో ఒంట్లో ద్రవాలు తగ్గి డీహైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో అందరూ తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థరైటిస్ కోసం వాడే మందుల్ని డాక్టర్ సలహా మేరకు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ జాగ్రత్తల ద్వారా ఆర్థరైటిస్ బాధితులు చలికాలంలో ఎదుర్కొనే బాధలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఉద్యోగులకు నచ్చిన కార్లు ఇచ్చిన ఐటీ సంస్థ. చెన్నైలో ఓ ఐటీ సంస్థ
50 మంది ఉద్యోగులకు కార్లు బహుకరించింది. గిండి పారిశ్రామికవాడలోని ఐడియాస్ 2IT అనే సంస్థ తమ వద్ద దీర్ఘకాలంగా పనిచేస్తున్న 50 మందికి వారికి నచ్చిన కార్లను బహుమతిగా ఇచ్చింది. ఎన్నికల ప్రచారానికి దూరం చేసేందుకే ఈ కుట్ర. లోక్సభ ఎన్నికల ప్రచారానికి తనను దూరం చేయాలని భాజపా భావిస్తోందని ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు పలుమార్లు సమన్లు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇరాకీ మిలిషియా కీలక నేత హతం. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గురువారం జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ మద్దతున్న ఇరాకీ మిలిషియా కీలక నేత ముష్తాక్ తాలెబ్ ఆల్ సైదీ అలియాస్ అబూ తఖ్వా మరణించాడు. మధ్య బాగ్దాద్లోని మిలిషియా గ్రూప్ లాజిస్టిక్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. 140 కిలోమీటర్ల వేగం వద్ద విజయవంతమైన కవచ్ పరీక్ష. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నిరోధించే కవచ్ వ్యవస్థను ఇటీవల మధుర పల్వాల్ మధ్య విజయవంతంగా పరీక్షించారు. దక్షిణ మధ్య రైల్వేలోని 3 మార్గాలలో ఇదివరకు దీన్ని ప్రవేశపెట్టినప్పుడు గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లలో ఎలా పనిచేస్తుందో చూశారు. ఇప్పుడు 140 కిలోమీటర్ల వేగంతో ఉత్తర మధ్య రైల్వేలోని ఆగ్రా డివిజన్లో పరీక్షించగా ఇది విజయవంతం అయింది. కంటైనర్ను ఢీకొట్టిన కారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడవలూరు మండలం రాచర్లపాడు జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి వచ్చి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన గన్మెన్ శ్రీనివాసులు డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ ఎమ్మెల్సీ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు మహాసభలు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెబుతూ చారిత్రక నగరంగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గైడ్ కళాశాల ప్రాంగణంలో 3 రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియా భారత్ తొలి టీ20 ఈరోజే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత మహిళల జట్టు టీ20 సిరీస్కు సిద్ధమైంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. సిక్కింపై ఆంధ్ర భారీ విజయం. బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు శుభారంభం చేసింది. సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 246 పరుగుల తేడాతో నెగ్గింది. ఆంధ్ర జట్టు కెప్టెన్ స్నేహదీప్తి 134 బంతుల్లో 22 ఫోర్లు 4 సిక్స్లతో 173 పరుగులు సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.